హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను సొరకాయ పప్పు తెలంగాణ స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్లో 200 గ్రామ్స్ కందిపప్పు, 50 గ్రాములు శనగపప్పు తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని 1 గంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. గంట తర్వాత ఇందులో 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకొని పప్పు గొట్టంతో బాగా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో నిమ్మ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా నానబెట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వేరే గిన్నెలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 2-3 ఎండుమిర్చి తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ టమాటాలు వేసుకొని అందులోనే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు టమాటా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని టమాటా బాగా మగ్గిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మరగనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరగనివ్వాలి. ఇది ఇలా మరిగేటప్పుడే ఇందులో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంతో కానీ బగారా రైస్తో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.